కూటమి ప్రభుత్వం వచ్చి దగ్గర దగ్గర ఒక 9 నెలలు అవుతా ఉంది కదా. ఈ 9 నెలల్లో ఎట్లా ఉంది, మీకు బాగుందా బాగాలేదా? బాగుందన్న, నీట్ గా బాగా చేస్తున్నారు. ఆడు పోయినాడే రైటు, మాకు డబ్బులు ఇస్తున్నాడు కదా, వీళ్ళు ₹1 డబ్బులు ఇచ్చారా అని అడుగుతున్నారు ప్రజలు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం బాగానే ఉంది. పథకాలు కూడా కొంతమంది ప్రజలకు అందుతున్నాయి. కాకపోతే ఇచ్చిన హామీలు మాత్రం ఏది అమలుపరచలేదుగా. ఏ తగువులు ఏ గొడవలు లేవు, పరిపాలన బాగానే ఉంది. 4,000 రూపాయలు పింఛన్ ఇస్తున్నాడు. పవన్ కళ్యాణ్ ఏమో రోడ్లు వాటర్ ఎక్కడైనా అన్ని బ్రహ్మాండంగా చేస్తున్నాడు. 5 సంవత్సరాల మీద ఇప్పుడే బాగుంది. మాకు 9 నెలల నుంచి బాగానే ఉందండి. డెవలప్మెంట్ బాగా జరుగుతుంది. ముందు ముఖ్యంగా కంపెనీస్ వస్తున్నాయి. ప్రభుత్వాన్ని మెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే చాలా చండాలంగా ఉన్న రోడ్లు కూడా బాగా వేస్తున్నారు నీట్గా. అదొకటి మెచ్చుకోవాల్సిన విషయం. సో ఎవరికి వాళ్ళ పని కల్పించడం, పని కల్పిస్తే ఆటోమేటిక్గా అందరూ పని చేసుకుంటారు, హ్యాపీగా బతుకుతారు. సో పథకాలు ఇవ్వడం వాళ్ళు ఏవద్దు సోమరిపోతులు అవుతారు. సాధ్యమైనంత వరకు ఈ ప్రభుత్వంలో కూడా ఆ పథకాలు తగ్గించేసి అందరికి పని కల్పించి ఇంకా బెటర్గా చేస్తారని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తారు. గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో మన గుంటూరు జిల్లాలో కానీ కృష్ణా జిల్లాలో కానీ ఎలాంటి పరిశ్రమల శంకుస్థాపన మీరేమన్నా చూసారా? ఎక్కడ ఏమీ లేదు, అసలు అభివృద్ధి లేదు, ఒక సంస్థకు ఓపెనింగ్ లేదు, శంకుస్థాపన లేవు, ఏమి చేయకుండా ఆయన నేను మొత్తం చేశాను, 9 లక్షల కోట్లు అప్పులు చేసి అంటాడు మాట్లాడితే. కూటమి ప్రభుత్వం వచ్చి దగ్గర దగ్గర ఒక 9 నెలలు అవుతా ఉంది కదా. ఈ 9 నెలల్లో ఎట్లా ఉంది, మీకు బాగుందా బాగాలేదా? బాగుందన్న, దానికి తప్పేం లేదు. అందరూ ఆటో డ్రైవర్స్ కానీ అందరూ బాగా ఎవరు మంది తాగే ఎవరు లేదు, బాగుంది. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే బాగుంది, నీట్ గా బాగా చేస్తున్నారు. వైసీపీ వాళ్ళు అయితే రాష్ట్రం నాశనం అయిపోయింది అంటున్నారు, మీకేం నచ్చింది? అన్న ఆటో డ్రైవర్స్ మొత్తం ఇప్పుడు అయితే ప్రస్తుతానికి అయితే అందరు బాగుండారన్న. వచ్చి ఇప్పుడు 5-6 నెలల నుంచి 9 నెలల నుంచి అందరూ పోలీస్ నెంబర్ ఇచ్చారు, అందరు బాగున్నారు. మా స్టాండ్ ఏ స్టాండ్ అయినా సరే కట్టుకుంటారా కరెక్ట్ చేసుకుంటారా అని చెప్తూ వస్తున్నారన్న. అంతకుముందు ఎవరు పట్టించుకోవాలి మాకు. అసలు మీరు ఆటో డ్రైవర్ కదా, పోయిన గవర్నమెంట్ లో మీకు వాహన మిత్ర పేరుతో 10,000-15,000 ఇచ్చారు, మరి ఇప్పుడు అది ఇవ్వలేదు అసలు. ఆయన ఇచ్చినా కానీ మనిషి బాగా బలం ఉంది. డబ్బులు ఇస్తావు, ఇచ్చిన నేను బాగుపడతా, నేను లేదు, బలం ఉండాలి కదా. బలం ఉంటే బలం నువ్వు పక్కన నేరే నేను ఉంటా అంటే ఎంత బలం, మనిషికి బలం అది ఉంటే అది లెక్క బాగుండేది. డబ్బులు ఇచ్చే లాభం, ఈ రోజు ఇచ్చావు 10,000 ఇచ్చావు, నా 10 రోజులు అయిపోతాయి, తర్వాత ఉండదు కదా. బాగుంది సార్ భయ్య. చంద్రబాబు నాయుడుగా వచ్చిన దాని నుంచి మా పవన్ కళ్యాణ్ భయ్య వచ్చిన కాడి నుంచి నెంబర్ 1గా ఉంది, దాని డౌటే లేదు. 9 నెలలు అయింది కదా ప్రభుత్వం మారి. చంద్రబాబు పరిపాలన మీకు నచ్చిందా నచ్చలేదు? సూపర్ ఉంది. సూపర్ అంటే ఏ ముందు ఏ తగువులు ఏ గొడవలు లేవు, అంతా పరిపాలన బాగానే ఉంది. 4,000 రూపాయలు పింఛన్ ఇస్తున్నాడు. మా పవన్ కళ్యాణ్ ఏమో రోడ్లు వాటర్ ఎక్కడైనా అన్ని బ్రహ్మాండంగా చేస్తున్నాడు. టీడీపీ అని కాదు, అదని కాదు, ఇదని కాదు. 5 సంవత్సరాల మీద ఇప్పుడే బాగుంది. ఇప్పుడు పథకాలు ఒక పెన్షన్ తప్పితే పథకాలు ఏం అందుబాటులో రావట్లేదు. జగన్ అన్ని పథకాలు కాదు, రోడ్లు బాగుపడ్డాయా, వాటర్ బాగా వస్తుందా, రాజధాని బాగా అవుతుందా, అవి కావాలి. ఏదో 10 లేసి 5 లేసి ఏ ఇది లేకుండా అవన్నీ అవసరంలా. రాజధాని అవ్వాలి, రోడ్లు బాగా అవ్వాలి, వాటర్ కావాలి, జనానికి పనులు కావాలి, ఇసుక కావాలి. రోడ్లు చూడు గోతుల్లో పడి ఎంతమంది చచ్చిపోయారు. ఇప్పుడు చూడు రోడ్లు బ్రహ్మాండంగా శాతాన్ని వాటికి ఇప్పుడు బ్రహ్మాండంగా చేశారు. కొత్త సంవత్సరం వచ్చినప్పుడు సంక్రాంతి కల్లా 90% రోడ్లు పూర్తి చేస్తా అన్నారు. అయినా చాలా వాటికి అయినాయి, ఇంకా కావాల్సినవి ఉండే అవుతాయి, చేస్తారు. ఎక్కడెక్కడో కొండ ప్రాంతాలు ఏనాడు పట్టించుకొని ఉండే శ్రీకాకుళం కల్లి మొత్తం రోడ్లు వేసారు. వాటర్ మంచినీళ్లు లేక జనం వల్ల ఆడిపోతున్నారు. మంచినీళ్ళకి కానీ అసముంటి ఎందుకు పనికిరాని ఊళ్ళు కూడా రోడ్లు బ్రహ్మాండంగా రోడ్లు వేసి అంతా బ్రహ్మాండంగా ఉంది. మాకు ఈ ప్రభుత్వమే కావాలి. 9 నెలలు అయింది ప్రభుత్వం మారి. జగన్మోహన్ రెడ్డి ఏమో ఈ ప్రభుత్వమే బాగాలేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి, ఇది మంచి ప్రభుత్వం అని చెప్పి కూటమి వాళ్ళు. మీకు ఎట్లా ఉంది, బాగుందా బాగాలేదా? మాకు 9 నెలల నుంచి బాగానే ఉందండి. డెవలప్మెంట్ బాగా జరుగుతుంది. ముందు ముఖ్యంగా కంపెనీస్ వస్తున్నాయి. ముందు చక్కగా స్వేచ్ఛగా కంపెనీస్ వస్తున్నాయి. ముందు ఫ్యూచర్ లో పిల్లలకి జాబ్స్ అయి ఉంటాయి. మా పిల్లలు ఉన్నారు, ఇద్దరు బీటెక్ చేశారు. ఇక్కడ జాబ్స్ లేవు. వైజాగ్ లో కూడా ఏమీ లేవు. వాళ్ళకి హైదరాబాద్ వెళ్ళి చేసుకుంటున్నారు. అదే ఇక్కడ వైజాగ్ లో, విజయవాడ, ఇక్కడ అమరావతి, ఇక్కడ కంపెనీస్ వస్తే మా పిల్లలు అంత దూరం వెళ్లాల్సిన అవసరం కూడా లేదు కదండి. మా పిల్లలకి దగ్గరలోనే ఉంటారు. పక్క స్టేట్స్ కి ఎందుకు వెళ్లాల్సి వస్తుంది పిల్లలు? ఇక్కడ లేకే అవకాశాలు. బాబు గారు వచ్చారంటే కంపెనీలకు డోకా ఉండదు ఎప్పుడైనా సరే. ఆయన వచ్చారంటే అడ్మినిస్ట్రేషన్ సూపర్ గా ఉంటుంది. ఆయన ఫేస్ చూస్తే చాలా మంది వస్తారు పెట్టుబడులు పెట్టడానికి. 2 రోజుల క్రితం విజయవాడలో మల్లవూరులో అశోక్ లైలాండ్ ప్లాంట్ ని స్థాపించారు నారా లోకేష్. గత 5 సంవత్సరాల్లో ఈ గుంటూరు కృష్ణా జిల్లాలో ఎక్కడైనా ఇలాంటి ఒక పరిశ్రమ రావటం కానీ
కానీ ఇలాంటిది ఒక శంకుస్థాపన జరగడం కానీ మీరు చూసారా? ఏం చూడలేదండి, ఏమీ లేదు. నాకు పెద్దగా పాలిటిక్స్ గురించి అంత తెలియకపోయినా రోజు పేపర్ చదువుతుంటా, న్యూస్ ఛానల్స్ చూస్తూ ఉంటా, కొంచెం ఎడ్యుకేటెడే కాబట్టి ఈ 5 ఏళ్లలో నేను వెళ్ళలేదు. ఇంకా నేను చూసింది ఏంటంటే ఉన్న కంపెనీలు కూడా పారిపోయినాయి అని చూశాను, భయపడి వెళ్ళిపోయినాయి అని చూశాను. ఇప్పుడు లోకేష్ గారు నిన్న చెప్తున్నారు కంపెనీలు పెట్టమని. ఇంకా చాలా మందిని అడిగాం మేము, భయపడుతున్నారు అన్నారు. ఎందుకు భయపడుతున్నారంటే ఇంకా 5 ఏళ్ల తర్వాత కూడా మళ్ళీ మీరే వస్తే బాగుంటది, మీరు వస్తే మాకు డోకా ఉండదు, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తే మా పరిస్థితి ఏంటని అడుగుతున్నారంట. దానికి నేను చెప్పుకోలేకపోతున్నాను సమాధానం కూడా విన్నా. ఈ 5 ఏళ్లలో ఏమీ చూడలేదండి, ఏ రకమైన డెవలప్మెంట్ లేదు. ఊరికి వాళ్ళకి 10,000, వీళ్ళకి 5,000, వీళ్ళకి 10,000 ఇచ్చి సోమరిపోతులు. రేషన్ సరుకులు కూడా ఇంటికి తీసుకొచ్చి ఎందుకండి ఇవ్వడం? జనాలు ఖాళీ ఉన్నప్పుడు వెళ్ళి తెచ్చుకుంటారు కదా, అది కూడా వెళ్ళి తెచ్చి అంతంత కోట్లు ఖర్చు పెట్టే వ్యాన్లకి అవసరం అండి? ఎవరికి ఖాళీ ఉన్నప్పుడు ఎవరికి అవకాశం ఉన్నప్పుడు వాళ్ళు వెళ్ళి తెచ్చుకునేవారు కదా ఇది వరకు. ఇప్పుడు వాళ్ళు వచ్చే టైంకి మేము ఇంట్లో కాపలా గాయాల్సి వస్తుంది పనులు మాను. ఎక్కడికైనా వెళ్తే ఒకసారి మిస్ అయితే మళ్ళీ అక్కడికి వెళ్ళి తెచ్చుకుంటున్నాం. కంపెనీలు రావాలా, ఉద్యోగాలు రావాలా, పనులు ఇప్పించాలా, పనులు చేసుకుని డబ్బులు సంపాదించుకునేటట్టు చేయాలి. కానీ జనాల్ని ఊరికి కూర్చోబెట్టే ఆ పథకాలు ఈ పథకాలు ఇస్తే ఉపయోగం ఏముందండి? సోమరిపోతులు అవడం తప్ప జనాలు. మరి నిన్న లోకేష్ గారు భయపడినట్టుగా ఈ 5 సంవత్సరాలు కాకుండా వచ్చే 5 సంవత్సరాలు కూడా చంద్రబాబు గెలవడానికి అవకాశం ఉందా? ఇలాగే చేసుకుంటూ పోతే, ఇచ్చిన హామీలన్నీ ఒక్కోటి ఇచ్చుకుంటూ పోతే ఖచ్చితంగా మళ్ళీ వస్తారండి చంద్రబాబు గారు. ఆ విషయంలో డౌట్ ఏం లేదు. ఇవి చేయాలి, జనాలకి ఏవైతే హామీలు ఇచ్చారో ఇప్పటికీ దాదాపు 50% చేసినట్టే ఉన్నారు. 40% ఇంకా అమ్మ ఒడని అవి ఉన్నాయి కదా, అవి కూడా అన్ని వాళ్ళు చేస్తే కరెక్ట్ గా మళ్ళీ వస్తారు చంద్రబాబు గారు. ఏ డౌటే లేదు ఆ విషయం. చక్కగా వస్తుంది మళ్ళీ గవర్నమెంట్. మంచిగా ఇలాగే చేస్తూ ఉండాలని కోరు. ఎవరు చేస్తే వాళ్ళే. ప్రభుత్వం మరి 9 నెలలు అయింది కదా, చంద్రబాబు పరిపాలన మీకు నచ్చిందా నచ్చలేదా? పర్లేదు, బాగానే ఉంది. ఏదో జనాలు అందరూ ఏమంటున్నారు, పథకాలు ఇస్తారు అన్నారు. ఏమి ఇచ్చారు పథకాలు? ఆడు పోయినాడే రైటు, మాకు డబ్బులు ఇస్తున్నాడు కదా, అమ్మఒడి పథకం అయ్యఒడి పథకం అన్ని ఇచ్చాడు, వీళ్ళు ఏమి ఇస్తానని చెప్పారా గానీ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు అని అనుకుంటున్నారు ప్రజలు. పథకాలు వచ్చి 9 నెలలు అయింది కాబట్టి కొంత అవకాశం ఉంది, ఇవ్వాలి కావాలి అని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు. పక్కన పెడితే అభివృద్ధి అభివృద్ధి అంటే కొంచెం అభివృద్ధిగానే ఉంది. అభివృద్ధి పథకాలు మాత్రం అభివృద్ధి చేస్తున్నాడు. అయితే ఆడ ఖజానాలో డబ్బులు లేవు. ఏడాదికి చెప్తాడు ఈయన బట్టికి. ఆయన అప్పులు పాలు చేసిపోయాడు, ఆడ ఖాళీ చేసిపోయాడు. మరి ఎన్నిటికైనా జరుపుతాడు. ఒకవాళ్ళు ఏమంటున్నారు, వాలంటీర్లు నెలకి లక్షల్లో కోట్లలో ఉంటే డబ్బులు తీసేశారు కదా వీళ్ళు. తీసేస్తే మరి డబ్బులు ఏం చేస్తున్నాడు? అయ్యన్న మాకు ఇవ్వచ్చు కదా, అమ్మఒడి పథకాలు అయ్యఒడి పథకాలు రకరకాలుగా వాడుతూ ఉన్నారు జనం. ఇప్పుడు అభివృద్ధి అయితే ఒక రకంగా అభివృద్ధి చేస్తున్నాడు, కరెక్టే. మరి జనాలు అడుగుతుంది అది, మాకు డబ్బులు ఇచ్చాడా లేదా అని అంటున్నారు జనం. ఏమో అదేంది, అభివృద్ధి కావాలి కదా, కంపెనీలు దిగిన ఆయన ఉండగా వీళ్ళు మళ్ళీ కంపెనీలు తెస్తున్నారు, ఇది తెస్తున్నామని చూస్తున్నారు, చేస్తున్నారు, చెయ్యాలి కదా. చేసిందాకంటే ఏం చేసిందాక మాకు డబ్బులు అయ్యి అమ్మఒడి పథకం అయితే అయ్యఒడి పథకం అయితే ఏది ఇవ్వలేదు. మా నెలకు గ్యాస్ బండ్ కాడికి ఇస్తానన్నారు, అయ్యి లేవు అని 33 చెబుతున్నారు. విజయవాడలో మల్లవూరులో ఒక అశోక్ లైలాండ్ ప్లాంట్స్ పెట్టాడు లోకేష్. మరి గత 5 సంవత్సరాల్లో ఈ కృష్ణా గుంటూరు జిల్లాలో నీకు తెలిసి ఏదైనా ఒక కంపెనీ కానీ ఇట్లాంటిది ఏదైనా పరిశ్రమ పడిందా? లేవు, అన్ని పోని జగన్ గారు ఉండగా. మరి ఇప్పుడు అన్ని తెస్తామంటున్నారు, కొన్ని వచ్చినాయి అంటున్నారు. ఇది పెన్షన్లు ఇస్తారంటున్నారు, ఆ పెన్షన్లు లేవు ఇంత మటుకి ఒకటి కూడా లేదు. రైతు భరోసా డబ్బులు ఇస్తామన్నారు, అయ్యి 1 రూపాయి కూడా లేదు అని ప్రజలు రకరకాలు. నీకు అభివృద్ధి కావాలా? అభివృద్ధి కావాలి, మనకి అభివృద్ధి కావాలి కానీ డబ్బులతో ఏం పని? అభివృద్ధి కావాలని అనుకుని అభివృద్ధి చేయమని చెప్పండి, అభివృద్ధి చేయండి. బాగుందా బాగాలేదా? నాకైతే బాగానే ఉంది. మరి అది అతను బాగాలేదు అన్నాడే, నాకు డబ్బులు లేదు, వాళ్ళు ఏడదస్తే నాకెందుకు, నాకు డబ్బులు ఇస్తే బాగా, నాకు డబ్బులు లేదు కదా అని అడుగుతున్నాడు అతను. సార్ 9 నెలలు అయింది కదా ప్రభుత్వం మారి, చంద్రబాబు పరిపాలన మీకు నచ్చిందా నచ్చలేదా అంటే ఏం చెప్తారు? నచ్చింది. రోడ్లు పథకాలు కూడా కొంతమంది ప్రజలకు అందుతున్నాయి, వాళ్ళు చేస్తారు, నిదానంగా చేస్తారు అనేటువంటి నమ్మకం ఉంది. ఇప్పటి వరకు జరిగిన పరిపాలన బేస్ చేసుకొని ఎట్లా ఉంది అంటే ఏం చెప్తారు? చేస్తున్నారు, వాళ్ళు హృదయపూర్వకంగా చేస్తున్నారు, వాళ్ళు చేస్తారని మేము అనుకుంటున్నాం. ఈ 9 నెలల పరిపాలన పైన అంటే సాధారణంగా రాజకీయం నాకు విమర్శలు ప్రతివిమర్శలు సర్వసాధారణం కాబట్టి వైసీపీ చేసేటువంటి విమర్శలు తీసుకుంటే అసలు ఈ 9 నెలల్లోనే రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేశారు, సర్వనాశనం అయిపోయారు అంటారు. నిజంగా ఆ పరిస్థితులు ఏర్పడ్డాయి? వాళ్ళ విషయాలు మాకు ఇవన్నీ చెప్పాల్సిన అవసరం లేదండి. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత జరిగినటువంటి ప్రాసెస్ గురించి అయితే నాకు సాటిస్ఫాక్షన్ గానే ఉంది. మరి ఇంకొక 5 సంవత్సరాలు నిన్న లోకేష్ గారు మాట్లాడుతూ కొన్ని కంపెనీస్ ని రమ్మని పెట్టుబడులు పెట్టమని, రాబోయే కాలంలో ఇంకా అధికమైనటువంటి కార్యక్రమాలు మంచి జరిగితే ప్రజలే వాళ్ళకి దీవిస్తారు. ఇంకా దాని గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది. 9 నెలలు అయింది కదా ప్రభుత్వం మారి, ఇది మంచి ప్రభుత్వం అని చెప్పి టీడీపీ వాళ్ళు, అసలు బాగలేదని చెప్పి వైసీపీ వాళ్ళు. మీకు నచ్చిందా నచ్చలేదా? చంద్రబాబు నాయుడు ప్రభుత్వం బాగానే ఉంది. ఏదైనా కానీ వాళ్ళు చేసే రోడ్లు కానీ ఏదైనా కానీ పరిపాలన అయితే బాగానే ఉంది. పథకాలు ఇవ్వట్లేదని ఒక అసంతృప్తి ఉంది ప్రభుత్వం పైన. అంటే ఎమ్మని ఎట్టేస్తారు, కుదురు లాగాలిగా. 5 సంవత్సరాలు చూసాం కదా వాళ్ళని, మరి వీళ్ళని కూడా చూడాలిగా, అవకాశం ఇవ్వాలి కదా. గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి పరిపాలన బాగుందా, ఈ 9 నెలల్లో చంద్రబాబు నాయుడు పరిపాలన బాగుందా అంటే ఏం చెప్తారు? చంద్రబాబు నాయుడు పరిపాలన బాగుంది. ఇంకొక 5 సంవత్సరాలు నిన్న లోకేష్ మాట్లాడతా కంపెనీలు ఏమైనా రావాలంటే భయపడుతున్నాయి, ఈసారి మళ్ళీ చంద్రబాబు గెలుస్తాడా గెలవడానికి భయం ఉంది అంటున్నారు. ఈసారి వచ్చే 5 సంవత్సరాలు గెలిచే అవకాశం ఉంది? వచ్చే అవకాశం. ఇప్పుడు ఈ 5 ఏళ్ళు చేస్తే
దాన్ని బట్టి ప్రజలు మళ్ళీ అనుకుంటారు. పరిపాలన అయితే బాగానే ఉంది, రోడ్లు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ బాగానే ఉంది. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి ఇప్పుడున్న కూటమి ప్రభుత్వానికి ఈ 9 నెలల పరిపాలన ఏ రకంగా ఉందంటారు? ఏముంది, వైఎస్ఆర్సీపీ వాళ్ళు మొత్తం అమౌంట్ అంతా పంచారు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన ఏంటంటే డబ్బులు చిందరవందరగా పంచకూడదు. మెయిన్ ఎడ్యుకేషన్, హెల్త్, ఆ రెండింటిగా అయితే పర్వాలేదు. ఏదో ఈ బ్రాహ్మిన్స్ కి ఇచ్చేస్తాం, వాళ్ళకి ఇస్తాము, 45 ఏళ్ళు దాటిన వాళ్ళకి అవన్నీ ఇవ్వాల్సిన లేదు. ఇప్పుడు పిల్లలకి అన్నారంటే బాధ్యత ఏంటి, వాళ్ళకి చదివించాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. పూర్ ఉన్నారనుకోండి, వాళ్ళకి ఎడ్యుకేషన్ పరంగా ఎంత ఇచ్చినా పర్వాలేదు. అప్పుడు వైఎస్ఆర్ వాళ్ళు వచ్చినా కూడా మనకి ఇక్కడ ఏమున్నాయి, ఒక ఐటీ కంపెనీ తేలేపారు. ఇప్పుడు సాఫ్ట్వేర్ వాళ్ళు ఉన్నారనుకోండి, స్టూడెంట్స్ ఉన్నారనుకోండి, మన ఈ ఆంధ్ర పరిధి వదిలి ఎక్కడ హైదరాబాద్, బెంగళూరు అలా వెళ్ళి వాళ్ళు ఉద్యోగాలు చేసుకోవాల్సి వస్తుంది. ఎక్కువ ఆడపిల్లలే. అంటే ఇప్పుడు పేరెంట్స్ కూడా బెంగ, ఎలా మా పిల్లని ఎక్కడికో పంపిస్తున్నాం, ఉద్యోగం చేయిస్తున్నాం. అదే కంపెనీ ఇక్కడ వచ్చాయి అనుకోండి, మన పిల్లలు ఇక్కడే చేసుకున్నారు, మన పరిధిలో ఉంటారు. వాళ్ళకి ఏంటంటే మనం ప్రొటెక్షన్ గా ఉంటాం. ఎక్కడో ఉండేసరికి వాళ్ళకి కొంచెం భయం వస్తుంది. సో ఏంటంటే ఇప్పుడు కూడా ఈ గవర్నమెంట్ వచ్చాక వీళ్ళు ఇక్కడ కంపెనీలు తెచ్చారనుకోండి, మనం జాబ్ రీత్యా వేరే చోట వెళ్ళి అక్కడ కష్టపడాల్సిన పని లేదు. అదేదో కష్టపడింది ఇక్కడ మన ఆంధ్రాలో కష్టపడ్డాం అనుకోండి, మనకి కూడా గ్రోత్ అనేది బాగుంటది. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పరిపాలన గానీ, లోకేష్ గారి పరిపాలన గానీ, పవన్ కళ్యాణ్ గారు పరిపాలన గానీ మీకు ఏ రకంగా అనిపిస్తుంది? ఇంకా ఇప్పుడు జస్ట్ 9 months కదండి అయింది, చూద్దాం ఇంకొంచెం. ఇప్పుడు ఆయన ఎలాగ ఒక్క అవకాశం అనుకొని వచ్చారు, ప్రజలేం వెర్రి వాళ్ళు అయితే కాదు. సో నెక్స్ట్ వీళ్ళు పరిపాలన ఎలా ఉంటది అనేది ఈ 5 ఏళ్ళలో చూస్తే నెక్స్ట్ రిజల్ట్ వాళ్ళే ఇస్తారు. ఇప్పుడు ప్రెసెంట్ అయితే పర్వాలేదు, నెక్స్ట్ మనం ఇంకా చూడాలి ఫ్యూచర్ లో ఎలా ఉంటది అనేది. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేసి గెలిపించే అవకాశం ఉందంటారు? చెప్పలేము, అది అప్పటికప్పుడే ఆటోమేటిక్ గా మారిపోద్ది. అది లాస్ట్ టైం ఏమనుకున్నారు, ఆయనే గెలిచేస్తారు కంపల్సరీ అనుకున్నారు, కానీ ఏమైంది, కాయిన్ తిరగబడిపోయింది. సో ఇప్పుడు కూడా అలాగే అవ్వచ్చు, చెప్పలేము. వీళ్ళు కరెక్ట్ గా పరిపాలించలేదు అనుకోండి, సేమ్ అదే పొజిషన్ వీళ్ళకి వస్తుంది, లేదా గవర్నమెంటే రాదు. నాకు తెలిసి అటు ఇటు సందిగ్ధంలో ఉండిపోద్ది, చెప్పలేము. ఇప్పుడున్న పరిపాలన విధానంలోని నిత్యావసర వస్తువు ధరలు గానీ, అలాగా కుటుంబాలకు సంబంధించి వాళ్ళకి ఎలాంటివి కావాలన్నా సరే ఎలా చూస్తుంది అంటారు ప్రభుత్వం? ఏముందండి, అప్పుడు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో కూడా కరెంట్ బిల్లులు పెరిగాయి, నిత్యావసర సరుకులు పెరిగాయి, గ్యాస్ పెరిగింది. ఏదైనా పెరిగిందంటే వాళ్ళు మన మీద పెట్టే డబ్బులు సంపాదించాలంటే ఎలాగా, ఇవి పెంచితే గానీ అవి రావు. ట్యాక్సెస్ పెంచాలన్నా ఏవైనా సరే. సో ఏంటంటే ఇప్పుడు మిడిల్ క్లాస్ వాళ్ళు ఉన్నారనుకోండి, చాలా ఇబ్బంది పడతారు. ఒక కందిపప్పు ఉందనుకోండి, ఒక 20 అంత పడుతుంది. గ్యాస్ అనుకోండి ఒక 100 రూపీస్ అలా పెరిగిపోతుంటది. సో ఈ బర్డెన్ అంతా ఎవరి మీద పడుతుంది, మన మీదే పడుతుంది. మనకి ఈ ఉచిత పథకాలు ఇవ్వడం మానేసి పెంచుకున్నా ఉన్నారనుకోండి సరిపోతుంది. 9 నెలలు అయింది ప్రభుత్వం మారి, ఇది మంచి ప్రభుత్వం అని చెప్పి టీడీపీ వాళ్ళు కొన్ని స్టిక్కర్లు అంటించుకున్నారు. అసలు ఏమి బాగలేదని చెప్పి వైసీపీ వాళ్ళు నిరసనలు తెలియజేస్తున్నారు. సామాన్య ప్రజలకు ఎలా ఉంది, మీకు ఎట్లా ఉంది, నచ్చిందా నచ్చలేదా? అంటే ఇంకా ప్రభుత్వం వచ్చి ఇంకా లాంగ్ టైం కాలేదు కాబట్టి మనం ఏం చెప్పలేము. 8 నెలలు కదా అవుతుంది, ఇంకా స్టార్ట్ చేయలేదు. చేస్తే బాగుంటుంది అని చెప్పేసి బాగుంటుంది అనుకుంటాను. ఇప్పటివరకు అంటే ఈ 9 నెలల పరిపాలనలో వీళ్ళు రోడ్లు వేసాం, కంపెనీలు తీసుకొచ్చాం, లేదంటే పెన్షన్ పెంచామని చెప్తా ఉన్నారు కదా, వీటితో పాటు అంటే వీటిని కంపేర్ చేసుకుంటే బాగుందా బాగాలేదు? పాత ప్రభుత్వం ఇచ్చిన పథకాలు వేరు, ఈ ప్రభుత్వాలు ఇచ్చిన పథకాలు వేరు కదా. ఇప్పుడు వాళ్ళ పథకాలు వాళ్ళ కాన్సెప్ట్ వేరు, వీళ్ళ పథకాలు వీళ్ళ కాన్సెప్ట్ వేరు. ఇప్పుడు వాటికి అలవాటు పడ్డోళ్ళు ఏంటంటే అవి ఉంటే బాగుండు అనుకుంటున్నారు, వీటికి అలవాటు పడ్డోళ్ళు ఏమో ఇవి ఉంటే బాగుండు. ప్రభుత్వాన్ని మెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే చాలా చండాలంగా ఉన్న రోడ్లు కూడా బాగా వేస్తున్నారు నీట్గా, అదొకటి మెచ్చుకోవాల్సిన విషయం. పెన్షన్ పెంచిందంట, ఆ పెన్షన్ పెంచింది మనకు కనపడతానే ఉన్న విషయం. ఇంకా అందరూ చెప్పారు కదా కొన్ని పథకాలు, అవి కూడా అమలు చేస్తే బాగుంటుంది. నిన్న ఒక 2 రోజుల క్రితం కృష్ణా జిల్లాలో మల్లవోలు అనే గ్రామంలో లోకేష్ ఒక అశోక్ లైలాండ్ ప్లాంట్ని స్థాపించాడు. ప్రారంభంలోనే ఒక 15 మందికి ఉపాధి కల్పిస్తాం, ఉద్యోగాల అవకాశాలు వస్తాయని చెప్పి మాట్లాడాడు. గత 5 సంవత్సరాల్లో ఇలాంటి అంటే కృష్ణా గుంటూరు జిల్లాలో ఇలాంటి పరిశ్రమల స్థాపన ఏమైనా చూసారా? ఇంతకుముందు ప్రభుత్వంలో మనకు ఐడియా లేదన్న కంపెనీని స్థాపించినట్టుగా. మీకు వ్యక్తిగతంగా అంటే ఈ పథకాలు, అభివృద్ధి, పరిశ్రమలు ఇవన్నీ పక్కన పెడితే జగన్ గవర్నమెంట్ 9 నెలల గవర్నమెంట్ చంద్రబాబు 9 నెలల గవర్నమెంట్ కంపేర్ చేసుకుంటే మీకు నచ్చిందా నచ్చలేదా అంటే ఏం చెప్తారు? మా వ్యక్తిగతంగా అంటే ఇప్పుడు అదే కదా నేను చెప్తుంది, లాంగ్ టైం ఏదైనా ఉంటే మనం ఏ విషయం చెప్పగలుగుతాం. వచ్చింది 8 నెలలు కదా, మనం ఆ 8 నెలల మీద ఏ రివ్యూ ఇవ్వగలుగుతుంది చెప్పు. ఒక రకంగా మాట్లాడుకుంటే వైసీపీ గవర్నమెంట్ కొన్ని పథకాల పరంగా బాగుంది అనుకుంటున్నాను. 9 నెలలు ఆయన ప్రభుత్వం మారి, ఈ 9 నెలల ప్రభుత్వం పైన ప్రభుత్వం మీకు నచ్చిందా నచ్చలేదా అంటే ఏం చెప్తారు? నచ్చింది. గవర్నమెంట్ అంటే ఒకరి కోసం చేసేది కాదు, ప్రజా సమస్యల మీద దృష్టి పెట్టి ప్రజాహితంగా ఎవరికైతే ఉపయోగకరంగా ఉండి ఆ పనులు చేసేది గవర్నమెంట్. పథకాలు ఇచ్చి జనాన్ని సోమరిపోతులు చేసే కన్నా కూడా జనానికి కావాల్సిన నీడ్స్ ఏమున్నాయి, రోడ్లు, పన్నులు తగ్గించడం, మనిషికి కావాల్సిన నిత్యావసర వస్తువులు అందుబాటులో తేవటం, ఇవి కావాల్సినవి, మనుషులు కావాల్సినవి. సో ఎవరికి వాళ్ళ పని కల్పించడం, పని కల్పిస్తే ఆటోమేటిక్గా అందరూ పని చేసుకుంటారు, హ్యాపీగా బతుకుతారు. సో పథకాలు ఇవ్వడం వాళ్ళు ఏవద్దు సోమరిపోతులు అవుతారు.
సాధ్యమైనంత వరకు ఈ ప్రభుత్వంలో కూడా ఆ పథకాలు తగ్గించేసి అందరికి పని కల్పించి ఇంకా బెటర్ గా చేస్తారని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తాం. అట్ ది సేమ్ టైం మనకి స్టేట్ కి రాజధాని లేదు ఇంతవరకు, కనీసం 9 ఏళ్ళు అవుతుంది విడిపోయి. రాజధానిని రాష్ట్రం చేశారు. లాస్ట్ గవర్నమెంట్ 3 రాజధానులు అని చెప్పేసి గేమ్ ఆడింది. సో ఇప్పుడు ఈ గవర్నమెంట్ దాన్ని ప్రిసైజెస్ తీసుకొని 3 years లో 80% రాజధాని కంప్లీట్ చేయాలని ఉద్దేశంతో వర్క్ చేస్తున్నారు. సో వీఆర్ వెల్కమింగ్ దిస్ పాయింట్ ఆఫ్ వ్యూ. అట్ ది సేమ్ టైం పోలవరం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ జీవనాడి అది ఎప్పుడో కంప్లీట్ అవ్వాల్సింది, దాన్ని పక్కన పట్టేశారు. ఆ రోజు 4,000 కోట్లు 5,000 కోట్లు లేదా 10,000 కోట్లు అయిపోయేదాన్ని ఇవాళ మళ్ళీ 20,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చేయాల్సి వస్తుంది. గత ప్రభుత్వం చేసిన నిర్వాహకం వల్ల ఇది జరుగుతుంది. మనం గుంటూరు కృష్ణా వాసులుగా ఇక్కడ ఉన్న వాళ్ళుగా ఒక 2 రోజుల క్రితం కృష్ణా జిల్లా మల్లవోలులో అశోక్ లైలాండ్ ప్లాంట్ స్థాపించారు నారా లోకేష్. గత 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ లో కృష్ణాలో గానీ గుంటూరు జిల్లాలో ఈ రెండు జిల్లాల్లో ఒక్క ఇలాంటి పరిశ్రమలకు శంకుస్థాపన జరిగిన దాఖలాలు ఏమైనా ఉన్నాయా? లేవు. పేరుకి పేపర్లో 100, 200, 300 వేసే ఉంటున్నారు కానీ వాళ్ళు పెట్టిన దానికన్నా ఇక్కడ వచ్చినట్టు తరిమినవి ఎక్కువ ఉన్నాయి. సో ఆ ఇండస్ట్రీస్ అన్ని మన ఏపీలో ఉన్నడితే ఈ రోజు ఏపీలో చాలా వరకు నిరుద్యోగ సమస్య తగ్గేది. అది చేయకపోక నిరుద్యోగ సమస్య పెంచి గత ప్రభుత్వం మేము ఇన్ని చేసాం గొప్పలు చెప్పుకున్నారు కానీ బట్ ఎక్కడ కూడా అది జరిగిన దాఖలాలు అయితే కనపడలేదు. ఇప్పుడున్న గవర్నమెంట్లో ఏంటంటే ఉన్న వాటిని పోకుండా అట్ ది సేమ్ టైం ఏదైతే ఇంటర్నేషనల్ కంపెనీస్ ఉన్నాయో, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉన్న ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయో, అట్ ది సేమ్ టైం అవుట్ ఆఫ్ ది కంట్రీ ఏదైతే కంపెనీస్ ఉన్నాయో వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి కూడా అనుకూలమైన పరిస్థితులు కల్పిస్తే దానివల్ల నిరుద్యోగ సమస్య తగ్గుతుంది. అట్ ది సేమ్ టైం ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి పని జరుగుతుంది. సో ఈ కాన్సెప్ట్ చేయడం వల్ల ఇది విల్ బి టేకెన్ సమ్ టైం, ఎమ్మని అవ్వదు కాబట్టి కొద్ది టైం తీసుకుంది కానీ రిజల్ట్ బాగుంటుంది. 4 ఏళ్ల తర్వాత 5 ఏళ్ల తర్వాత మనకి రిజల్ట్ బాగుంటుంది. సో ఇలాంటి కంపెనీస్ రావాలి ఏపీకి. ఇట్లాంటివి వస్తేనే మనకు కావాల్సిన వనరులు కానీ, మనకు కావాల్సిన ట్యాక్స్లు కానీ, మనకు కావాల్సిన ఇన్కమ్ కానీ ఆటోమేటిక్ జనరేట్ అవుతుంది. ఇన్కమ్ ఉంటే ఏదైనా ఇవ్వచ్చండి, ఇన్కమ్ లేనప్పుడు ఏం చేయలేము. జుట్టు ఉంటే ఏదైనా కొప్పు పెట్టొచ్చని గత ప్రభుత్వంలో సీఎం గారు చెప్పడం జరిగింది. సో దాన్ని ఎగ్జాంపుల్ తీసుకుంటే మన దగ్గర ఇన్కమ్ ఉంటే ఏదైనా చేయొచ్చు, ఇన్కమ్ లేనప్పుడు మనం ఏం చేయలేం. సో ఆ ఇన్కమ్ ని క్రియేట్ చేసుకుంటే ఫస్ట్, తర్వాత ఏదైనా చేసుకోవచ్చు. సో దాన్ని క్రియేట్ చేసే భాగంలోనే ఇదంతా జరుగుతుంది. ఇట్ విల్ బి టేకెన్ సమ్ టైం బట్ ఇన్ ఫ్యూచర్ వీఆర్ గెటింగ్ వెరీ అంటే బాగా ప్రౌడ్ గా ఫీల్ అవ్వడానికి మన ఏపీకి మంచి అవకాశాలు ఉన్నాయి. 9 నెలలు అయింది ప్రభుత్వం మారి. ప్రభుత్వం వచ్చిన తర్వాత బాగుందా బాగాలేదా, మీరు హ్యాపీగా ఉన్నారా లేదా అంటే ఏం చెప్తారు? ఈ ప్రభుత్వంలో వరకు ఆటో వాళ్ళు కొద్దిగా డౌన్ గానే ఉన్నాం. కేసులు రాయడం ఎక్కడ పడితే అక్కడ, యూనిఫామ్ లేనందుకు 500 రాయటం, మనిషి ఉంటే మాకు ఒక 10 రూపాయలు కోసం చూసుకుంటే 500 రూపాయలు పెనాల్టీ వేయటం. ఆటో వాళ్ళు నాశనం. వైఎస్ఆర్ గారు బతికున్నప్పుడు, జగన్ ఉన్నప్పుడు ఆటో వాళ్ళకి 10,000 నెలకి ఆటో బతి కింద అయ్యి ఇచ్చారు. వీళ్ళ ప్రభుత్వం ఈ రాట్లో మా కాడే యూనిఫామ్ వేసుకోవడం అనేది రూల్ కదా. రూలే. సపోజ్ ఉతకడానికి వేసుకోం, మాకు 2 జతలు ఉంటాయి కాగి సొక్క కాగి ఉతకడానికి వేసి సండే రోజు ఏదైనా చర్చి బొచ్చికి వెళ్తాను కానీ అవుతాయి. మాకు ఈ ప్రభుత్వంలో కొద్దిగా సొంత 2-3 నెలలు ఏదో మా అప్లికేషన్ మేము పెట్టుకుంటాం, ఇది ఆటో డ్రైవర్కి ఏమైనా బతి అని అడుగుతాం, ఇచ్చారు లేదు. సరే, వాహన మిత్ర పక్కన పెడితే మిగతా పరిపాలన అయితే పర్లా. అయితే నా పిల్లలకి కొద్దిగా అటు ఇటు పనులు యాడ్లో పని చేస్తారు. నా పిల్లలు పర్లా యాడ్లో పని కానీ అదే మిగతా అన్నిటికి పనులు కానీ నిత్యావసర ధరలు కానీ అన్ని అందుబాటులో ఉన్నాయి. మాకు ఒక మేలు చేశాడండి చంద్రబాబు గారు. అప్పుడెప్పుడో నాకు ఇల్లు వాకి లేకపోతే ఆయన అప్లికేషన్ పెట్టాము, ఏది మున్సిపాలిటీలో టీడీ కింద 16,000 కడతాం అది అన్నారు. అప్పుడు నాకు డబ్బులు కట్ల ఆ ఇల్లు వచ్చింది. ఇది మొన్న జగన్ ప్రభుత్వంలో వచ్చింది. అదొకటే నాకు మేలు చేసింది. ఇల్లు ఆటో పరంగా కాకుండా మిగతా అయితే బాగానే ఉంది. ఆటోకి కొద్దిగా దెబ్బ తీసుకుంటున్నాం. ఇది సాయంత్రం కల్లా 400 మిగలుతా. అద్దె ఆటో 350 అద్దె. మా జీతం కూడా లేదు. 9 నెలల్లో అసలు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు, అసలు ఏమీ లేకుండా పోయింది, పేదవాడు బతికే పరిస్థితి లేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు. కాదు ఇది మంచి ప్రభుత్వం అని చెప్పి టీడీపీ వాళ్ళు చెప్తున్నారు. నీకేం చెబుతావు? వాళ్ళు చెప్పే అభివృద్ధి సంక్షేమం అంటే ఆడాల 10,000 ఇవ్వటం. వ్యవస్థలు మొత్తం నాశనం అయిపోయినా, గందరగోళం అయినా వాళ్ళు పట్టించుకోరు. వ్యవస్థలో సంబంధం లేదు. లేడీస్ 10,000 ఇచ్చాం, మేము అభివృద్ధి చెంది డెవలప్ అయ్యాం. అది వాళ్ళు చెప్పే నినాదం. ఈ మన గవర్నమెంట్ నినాదం అది కాదు. డెవలప్మెంట్ ఉండాలా, అందరూ డెవలప్ అవ్వాలా. అన్ని జరుగుతాయి. రేపు మే నెల నుంచి వర్క్ స్టార్ట్ అవుతాయి. ఫుల్ కాన్ఫిడెంట్ లో ఉన్నాం మేము. రేపు మే నెల అమ్మఒడి ఇచ్చిన తర్వాత తల్లికి వందనం వెంటనే ఇవన్నీ మొదలు పెడతారు. ఉచిత బస్సులు అన్ని వస్తాయి. కృష్ణా జిల్లాలో మల్లవోలు అనే ఊర్లో అశోక్ లైలాండ్ ప్లాంట్ ని స్థాపించాడు, శంకుస్థాపన చేశాడు నారా లోకేష్. గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ లో మన గుంటూరు జిల్లాలో గానీ, కృష్ణా జిల్లాలో గానీ ఎలాంటి పరిశ్రమల శంకుస్థాపన మీరేమన్నా చూసారా? ఎక్కడ ఏమీ లేదు. అసలు అభివృద్ధి లేదు. ఒక సంస్థకు ఓపెనింగ్ లేదు, శంకుస్థాపన లేవు, ఒక కంపెనీ పెట్టింది లేదు, ఓ రోడ్డుకి మట్టి పోసింది లేదు. ఏమి చేయకుండా ఆయన నేను మొత్తం చేశాను, 9 లక్షల కోట్లు అప్పులు చేసి అంటాడు మాట్లాడితే. లేడు ఆడాల డబ్బులు ఇచ్చాను, నేను అన్ని అభివృద్ధి చేశాను. ఆ అభివృద్ధి ఏది? ఎక్కడ అభివృద్ధి ఉంది? మన రాజధాని లేదు. మరి మన రాజధాని ఏమైనా పట్టించుకున్నారా? చారిటీ మట్టి పోసారా? అన్ని చెట్లు పెంచి బీడు చేశారు దాన్ని. ఇవాళ అది కాదు పరిస్థితి. ఇంకా 2-3 సంవత్సరాలు చూడండి మనకి ఎట్లా ఉంటుంది వాతావరణం. అన్ని స్కీములు అమలు అవుతాయి, ఇటు అభివృద్ధి చెందుతుంది, పారిశ్రామికంగా అన్ని జరుగుతాయి. నిన్న లోకేష్ ఇంకో మాట కూడా అన్నాడు. ఇప్పుడు కొత్త కంపెనీలను అడగడానికి మేము వెళ్తుంటే వాళ్ళు మమ్మల్ని అడిగేటప్పుడు ఈ 5 సంవత్సరాలు మీరు ఉంటారు, మేము పరిశ్రమలు పెడతాం, కానీ వచ్చే 5 సంవత్సరాలు మళ్ళీ ప్రభుత్వాలు మారితే మా పరిస్థితి ఏంటి, మళ్ళీ మీరే గెలుస్తారా, గెలిచే నమ్మకం ఉందా అని చెప్పి లోకేష్ గారిని అడిగారట. ఈ 5 సంవత్సరాలు
కాకుండా వచ్చే 5 సంవత్సరాలు మళ్ళీ చంద్రబాబు గెలవడానికి అవకాశం ఉందా? నువ్వు మళ్ళీ ఓటేస్తావా? 100% అవకాశం ఉంది. మీరు ఏం డెవలప్మెంట్ చేయకుండా ఏమి చేయకుండా మేము గెలుస్తామంటే ఏ రకంగా మీరు గెలుస్తారు? మీరు ఏదో అనుకుంటున్నారు ఆడాల 15,000 ఇవ్వలేదు. నువ్వు గెలిచినప్పుడు కూడా 7 నెలల తర్వాత ఇచ్చావు. ఇప్పుడు 9 నెలలు గవర్నమెంట్ వచ్చి రేపు మే నెలలో మొదలవుతున్నాయి, 11 నెలలకు మొదలవుతున్నాయి. ఇవన్నీ మొదలైనప్పుడు అన్ని చేస్తారు. నువ్వు ఎక్కగానే 1 నెలలో ఇవ్వలేదుగా, 7 నెలలు పట్టింది. అన్ని దొరుకుతాయి, అభివృద్ధి చెందుద్ది. ఆ ఉన్న ఓట్లు కూడా పోతాయి చాలా వరకు వాళ్ళకి. 9 నెలలు అయింది ప్రభుత్వం మారి. టీడీపీ వాళ్ళు ఏమో ఇది మంచి ప్రభుత్వం అని చెప్పి స్టిక్కర్లు అంటించుకుంటున్నారు. అసలు ఇదేం బాగాలేదని చెప్పి వైసీపీ వాళ్ళు. నీకు ఎట్లా ఉంది? నచ్చిందా నచ్చలేదా? బాగానే ఉంది, ఇంకా ఇబ్బంది ఏమి లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రోడ్లు వేసారు, ఒకటి చేశారు. సంక్షేమ పథకాలు అంటే ఊరకు తీసుకునేదానికి ఏదో ఒకటి కష్టపడాలి. మంచి కష్టపడి చేసుకుంటే మామూలుగా ఏదో పెద్దలు అన్నట్టు చేపనే పట్టుకొని వండి పట్టడం నేర్పించుకొని వండి అప్పుడు నోటికాడికి అందిస్తే ఎవరికి ఏం అర్థం కాదు. అలా సోమరపోతులు అవుతున్నారని చెప్పి అంటే ఒకరితో మనకు అనవసరం. నా అంతటి నేను నాకు ఇచ్చే మీ డబ్బులతో కూడా నేను సోమరపోతున్నావు అనేట్లే. ఒకళ్ళు నేలెత్తి చూపినట్టు ఎందుకు? నేను నాకు ఇచ్చారు అంటే నేను ఖాళీ కూర్చొని ఎప్పుడు ఇస్తారా ఏం చేస్తారా అని చెప్పి మనం వాళ్ళు ఇచ్చే డబ్బుల కోసం ఎప్పుడు వస్తాయా ఎప్పుడు వేస్తారని ఎదురు చూస్తూ ఉంటాయి. అట్లా ఇచ్చేదాని బదులు మనంతటా మనమే కష్టపడి చేసుకోవటం బెటర్ అని నా ఉద్దేశం. కేవలం పథకాలు ఇవ్వట్లేదన్న ఒక్క కోణాన్ని చూపించి వైసీపీ నాయకులు కానీ వీళ్ళందరూ కూడా ప్రభుత్వం బాగలేదు అని చెప్తా ఉన్నారు. ఏదైతే వీళ్ళు చెప్తున్నట్టు రోడ్లు కానీ లేదంటే ఈ మధ్యకాలంలో వస్తున్నటువంటి కొన్ని పరిశ్రమలు కానీ వీటిని ఎందుకు చూపించట్లేదు? వాళ్ళకి కనపడతలేదేమో మరి వైఎస్సీపీ వాళ్ళకి. అంతకుముందు మరి వాళ్ళు ప్రజలే ఎన్నుకున్నారు కదండి, వాళ్ళకి ఎన్ని సీట్లు ఇచ్చారు వీళ్ళకి ఎన్ని సీట్లు ఇచ్చారో అని అందరికీ తెలుసు. మరి వాళ్ళు బాగానే చేసి ఉండి పథకాలు బాగా ఇచ్చి ఉండి వాళ్ళు చేసిన దానికి జనం కనుక బాగా ఇష్టపడినట్టయితే వాళ్ళకి కూడా 151 ఇచ్చేవాళ్ళేగా. మరి ఇన్ని సీట్లు ఇచ్చేవాళ్ళు కాదు కదా. విజయవాడలో కృష్ణా జిల్లా మల్లవోలు అనే గ్రామంలో ఒక అశోక్ లైలాండ్ ప్లాంట్ని శంకుస్థాపన చేశారు నారా లోకేష్ మంత్రి. గత 5 సంవత్సరాలు జగన్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు కృష్ణా గుంటూరు జిల్లాలో ఇలాంటి పరిశ్రమల శంకుస్థాపనలు కానీ పరిశ్రమలు రావటం కానీ మీరు ఏదైనా చూసారు? నేను చూడలేదండి ప్రజెంట్. అసలు 5 సంవత్సరాలలో ఏమీ కూడా చూడలేదు. మనం బతకాలన్నా కానీ ఒక పని దొరకాలి. ఆ పని దొరకాలంటే ఒక కంపెనీ వస్తే ఆ కంపెనీ కింద ఊడ్చేవాడి దగ్గర నుంచి మన పైన ఎంతో మంది కూడా బతకొచ్చు. అలాంటి కంపెనీలు ఏం తేలేదు నాకు తెలిసి. మరి తీసుకొచ్చారని అంటే మరి వాళ్ళకి ఏమైనా తెలుసో లేదో తెలియదు. మరి అన్న 9 నెలలు అయింది ప్రభుత్వం మారి. ఇది మంచి ప్రభుత్వం అని చెప్పి టీడీపీ వాళ్ళు, లేదు బాగాలేదని వైసీపీ వాళ్ళు. ఒక సామాన్య ప్రజలుగా మీకు ప్రభుత్వం నచ్చిందా నచ్చలేదా? నచ్చడానికి 9 నెలలు ఏం తెలియదు. కాకపోతే ఇచ్చిన హామీలు మాత్రం ఏది అమలుపరచలేదుగా. అంటే డబ్బున్నోడికి తర్వాత ఉద్యోగస్తులకి స్థలాలు పొలాలు ఉన్న వాళ్ళకి ఈ గవర్నమెంట్ కావాలి. పేద ప్రజలకి డబ్బు లేని వాళ్ళకి వైసీ గవర్నమెంట్ బాగా జరిగింది. ఇప్పుడైతే నాకైతే అంత అంటే 7 నెలలే కదా కాబట్టి మనం కూడా దాని గురించి ఆలోచించుకోవాలి. నెక్స్ట్ ఇయర్ ఏమైనా చేస్తాడేమో, కానీ చెప్పిన పథకం మాత్రం ఒకటి కూడా చేయలేదు, అమలుపరచలేదు. దానివల్ల జనాలు ఇంకా ఇప్పుడు ఏం తెలియదు. కాబట్టి సామాన్య ప్రజలకైతే ఈ ప్రభుత్వం వల్ల నష్టమే. రాజధాని చేశాము అంటున్నారు, రాజధాని చేశాము, రోడ్లు వేసాము అంటున్నారు. రాజధాని సామాన్య ప్రజలకు అవసరం లేదుగా. ఇప్పుడు అంతకుముందు హైదరాబాద్ లో వర్క్ చేసేవాళ్ళు మన వాళ్ళంతా, మన ఆంధ్ర నుంచి. ఇప్పుడు చేస్తున్నారు. మా రాజధాని లేదు కాబట్టి ఇలా ఇబ్బంది పడుతున్నామని అనుకుంటున్నారు. సామాన్య ప్రజలకి రాజధాని గురించి అవసరం లేదు, రోడ్డు అవసరం ఉంది. రోడ్లు కూడా వేసారు కొద్ది గొప్ప. ఈ గవర్నమెంట్ అంటే ఇప్పుడే తెలియదులేని 2 నెలలు. కాకపోతే ఇచ్చిన హామీలు అయితే అమలుపరచలేదు, ఒకటి కూడా అమలుపరచలేదు. నారా లోకేష్ కృష్ణా జిల్లా మల్లవోలులో ఒక అశోక్ లైలాండ్ ప్లాంట్ స్థాపించాడు. దాదాపుగా ప్రారంభంలోనే ఒక 1200 మందికి ఉద్యోగాలు కూడా కల్పిస్తామని చెప్పి మాట్లాడారు. మరి గత 5 సంవత్సరాల్లో ఇలాంటి అభివృద్ధి కృష్ణా గుంటూరు జిల్లాలో మీరు ఏమన్నా అంటే అభివృద్ధి కాదు ఇలాంటి శంకుస్థాపనలు ఏమన్నా చూసారా? వైసీపీ గవర్నమెంట్ లో 2 సంవత్సరాలు కరోనా వెళ్ళిపోయింది కదా. 2 సంవత్సరాలు జనాలు జీతాలు ఫ్రీగా ఇచ్చాడు. జీతాలు ఎంప్లాయీస్ మొత్తం జీతాలు ఇచ్చాడు. మరి రావాలి అంటే మనవాడు కూడా కొంత టైం ఇస్తే బాగుంటేదేమో. అంటే రాలేదు, వాళ్ళు వచ్చేయి అంటారు కానీ దాంట్లో ఏమి ఉండదు. అది అధికారికంగా మీకు బయట ఏం పని జరిగినట్టు కనిపించదు. పేపర్కి మీడియాకి చెప్పడం తప్ప వర్కౌట్ అయితే జరిగింది మాకు ఎక్కడా కనిపించలేదు. రాజధానిలో కూడా ఏం జరిగినాయి, వర్కులు ఏం జరిగినాయా? డబ్బున్నోడు కొనుక్కుంటున్నాడు అక్కడ. ఇప్పుడు సామాన్య ప్రజలు ఇక్కడ కొనుక్కోలేదు. గుంటూరు సిటీలో సామాన్య ప్రజలు కొనుక్కొని ఇల్లు కట్టుకునే పరిస్థితి లేదు. డబ్బున్నోడికి అయితే ఈ గవర్నమెంట్ బాగుంటుంది, డబ్బు లేనివాడికి అయితే గవర్నమెంట్ బాగాలేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 9 నెలల పరిపాలన ఏ రకంగా ఉందంటారు? అంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చేస్తున్నారు కానీ అమరావతి పోలవరం మీద పడ్డారు. అభివృద్ధి అంటే చేస్తున్నారు, చేయలేదని చేస్తున్నారు. కాకపోతే ఎంప్లాయీస్, రిటైర్డ్ ఎంప్లాయీస్ కి పెన్షన్ మాత్రం కొంచెం లేట్ గా వేస్తున్నారు. అంటే ప్రతి నెల బాగానే వేస్తున్నారు. ఈసారి మాత్రం 20 దాటిపోయింది, ఇప్పుడు దాకా పెన్షన్ పడలేదు. అనారోగ్యంతో ఉన్న వాళ్ళు మందులు గట్ల డబ్బులు కావాల్సిన వాళ్ళ పరిస్థితి కొంచెం ఇబ్బందిగా ఉంది. అదే నా అభిప్రాయం, నేను చెప్తున్నానండి. పాలన విధానం బాగానే ఉంది అంటే నా అభిప్రాయం అది బాగానే ఉంది. అయితే వాళ్ళ మీద వీళ్ళు బెటరే కొంచెం
80% వాళ్ళ మీద వీళ్ళు బెటర్. కాకపోతే రాజధాని అమరావతి మీదే పడ్డారు ఇప్పుడు మనం సీఎం గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఇంకెవరెవరు మొత్తం మినిస్టర్లు అందరూ దాని మీద పడ్డారు. తగిన అభివృద్ధి చేయాలంటే మరి ఇక్కడ ఎంప్లాయీస్ కూడా చూడాలి. ఎంప్లాయీస్ ఇబ్బంది పడుతున్నారు వీళ్ళు. జగన్ కూడా అలాగే పెట్టి జగన్ కూడా అలాగే పెట్టి చాలా ఇబ్బంది పడ్డాడు. జగన్ 11 సీట్లు ఎన్ని వచ్చాయి ఆయనకి. అది రాకంటే వీళ్ళు కూడా చూసుకుంటే బాగుంటుంది నెక్స్ట్ టైం. అంటే గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉండేటప్పుడు పరిపాలన ఏ రకంగా ఉంది, ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిపాలన అంటే ఇంకో చెప్పక్కర్లేదులేండి. ఎందుకంటే మనకి జనాలందరికీ తెలిసిపోయింది ఆయన పరిపాలన ఏంటనేది. అంటే జనాలందరూ అభిప్రాయం ఏంటంటే ఆయన మీద చెడ్డగా అంటే పరిపాలన బాగా చేయలేకపోయాడు జగన్మోహన్ రెడ్డి. అది మాత్రం నా అభిప్రాయం నేను చెప్తున్నాండి. అది ఉన్న ప్రభుత్వానికి ఇప్పుడున్న కూటమి ప్రభుత్వానికి తేడా ఏంటి? కూటమి ప్రభుత్వం ఇప్పుడు వీళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కి ఇంట్రెస్ట్ ఇస్తున్నారండి, ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ప్లస్ ఇన్వెస్ట్మెంట్స్ తెస్తున్నారు. దిశలో బాగానే ఉంది వాళ్ళు దాని గురించి ఏం బాధ రావలేదు వైసీపీ. ఇప్పుడు ఈ ప్రభుత్వం 9 నెలల పరిపాలన ఏ రకంగా ఉందంటారు? బాగానే ఉంది అనిపిస్తుంది. ప్రోగ్రెసివ్ గా ఉంది. ప్రోగ్రెసివ్ గా మనకి ఇన్వెస్ట్మెంట్ అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం కొంతైనా సాల్వ్ చేస్తే వీళ్ళకి మంచి పేరు వచ్చే అవకాశం ఉంది. ఎలాంటి డెవలప్మెంట్స్ ఉంటే బాగుంటాయి అనుకుంటున్నారు? మెయిన్ ఏంటంటే ఐటీ డెవలప్ చేయాలండి. మన విశాఖపట్నానికి ఐటీ జోన్ అది ఉంది, అదంతా ఇంతకు ముందు పడుకోబెట్టేశారు. నెక్స్ట్ టూరిజం డెవలప్ చేయాలి, తర్వాత ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలి. అప్పుడు నిరుద్యోగుల్లో కొంచెం అన్రెస్ట్ తగ్గి కొంచెం ఎకానమీ మనకి డెవలప్ అవుతుంది. తర్వాత ఇంతకు ముందు ప్రాజెక్ట్స్ ఉన్నాయి కదా, అమరావతి, పోలవరం, అవి కంప్లీట్ అయితే వ్యవసాయదారులకు కూడా కొద్దిగా మంచి జరిగి అగ్రికల్చర్ అది డెవలప్ అయ్యి స్టేట్ అభివృద్ధి అవడానికి అవకాశం. ఇప్పుడున్న ప్రభుత్వానికి డెవలప్మెంట్ ఏ రకంగా కనిపిస్తుంది అంటారు? అప్పుడున్న ఏం డెవలప్మెంట్ లేదు. వాళ్ళు వెల్ఫేర్ స్కీమ్స్ తప్పించి డెవలప్మెంట్ మీద వాళ్ళు ఏం కాన్సన్ట్రేట్ చేయలేదు కదా. అతను వెల్ఫేర్ స్కీమ్స్ డబ్బులు పంచడమే చేశారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి ఆలోచించలేదు. అందుకని మనం ఏంటంటే డబ్బులు పంచితే ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వదు. నిరుద్యోగం తగ్గించాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచాలి, తర్వాత ఎడ్యుకేషన్, హెల్త్, అవి ఫ్రీగా చేస్తే బాగుంది. ఎడ్యుకేషన్, హెల్త్ అది ఫ్రీగా చేయాలి, కానీ డబ్బులు పనిచేస్తే ఏంటుంది, అమ్మఒడి, నాన్నతడి దేంతో అయిపోయింది. అప్పుడు గత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉండేటప్పుడు ప్రభుత్వ పనితీరు ఎలా ఉండేది, ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పనితీరు ఏ రకంగా ఉంది? నాకు అవన్నీ తెలియదు కానీ అన్న, నేను ఒక డ్రైవర్ని, కార్ డ్రైవర్ని. ఇప్పుడు ఒకప్పుడు ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ అన్న క్యాంటీన్లు ఇవన్నీ భోజనం అనేది తీయిస్తాడు. ఇప్పుడు మేము డ్రైవర్లు కాబట్టి మా టైమింగ్లు ఎలాగుంటాయో తెలియదు. ఆ టైమింగ్లు బట్టి చాలామంది డ్రైవర్లు కానీ, పేదోళ్ళు కానీ, మిడిల్ క్లాస్ వాళ్ళు కానీ అన్న క్యాంటీన్ అనేది చాలా ఇదిగా ఉండేది భోజనం, అలాంటి తీపిచ్చారు. కానీ ఇప్పుడు వచ్చిన తర్వాత అన్న క్యాంటీన్ అనేది ఉంది. దాన్ని బట్టి మధ్యాహ్నం అవ్వగానే ఆ అన్న క్యాంటీన్, సాయంత్రం అవ్వగానే అన్న క్యాంటీన్, దాన్ని బట్టి అది ఒకటైతే చాలా బాగుంది. ప్రభుత్వం మారింది, ఇంకా మారచ్చు అని నాకు అనిపిస్తుంది. ఇప్పుడు ఉన్న ప్రభుత్వం పనితీరు ఏ రకంగా ఉంది అంటే మీకు ఏమనిపిస్తుంది? అంటే ఇప్పుడు మీరు ఏదైనా బయట పని చేసుకున్నప్పుడు మీకు ఎలాంటి ఆటంకాలు ఏమైనా వచ్చినాయి అనుకోండి, అంటే అక్కడ ఏదో ప్రాబ్లం ఉన్నది అనుకోవచ్చు. బట్ ఇప్పుడున్న పరిస్థితి బట్టి మీరు డ్రైవర్ అంటున్నారు, రోడ్డు మీదకి వెళ్తారు, ఏదో ట్రాఫిక్ కానిస్టేబుల్ ఆపి మీ లైసెన్స్ చూపించు అని మీకు ఏదో బెదిరించి డబ్బులు తీసుకునే పరిస్థితి అలాంటివి ఎదురవుతున్నాయి? అలాంటిది ఏట్లేదు, కానీ హెల్మెట్ వైజ్ కానీ చెకింగ్లు కానీ అవన్నీ నీట్ గానే ఉంటున్నాయి. ఇప్పుడు అందరూ హెల్మెట్లు పెట్టుకొని బాగుంటున్నారు. ఒకప్పుడు అదే ఉండేది కాదు. లంచాలని అప్పుల్లో నేనైతే 10,000 పైన కట్టాను. అప్పుల్లో 10,000 పైన కట్టాను. కానీ ఇప్పుడు మొత్తం అక్కడికక్కడికే చూస్తున్నారు. హెల్మెట్ మళ్ళీ పెట్టుకోండి అని వార్నింగ్ ఇస్తున్నారు. డబ్బులు లంచాలు ఏమి తీసుకోవట్లేదు, చీటీ రాస్తున్నారు, మళ్ళీ దొరికితే లైసెన్స్ అవి సీజ్ చేస్తున్నారని బెదిరిస్తున్నారు తప్ప ఇది డబ్బులు తీసుకోవడం కానీ అవి కానీ ఏం లేదు. ఇప్పుడు బాగుంది. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉండేటప్పుడు పరిపాలన ఏ రకంగా ఉంది, ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి 9 నెలలు గడుస్తుంది. ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చే హామీలు కానీ పరిపాలన కానీ ఏ రకంగా ఉందంటారు? ఇప్పుడు ప్రభుత్వం ఏంటంటే చక్కగా వెళ్తుంది. హాయిగా అసెంబ్లీలో చక్కగా ప్రశ్నోత్తరాలు అన్ని వెళ్తున్నాయి, చక్కగా సమాధానాలు చెప్తున్నారు. గత ప్రభుత్వంలో అంతా పనులు చేశారు, కాకపోతే అంతా ఇంగ్లీష్ మాట్లాడారు ఎక్కువ. దాన్ని ఏమంటారు, బూతుల మంత్రులు ఇవన్నీ చెప్పుకొచ్చారు అన్నమాట. అది కాకుండా అసెంబ్లీలో చక్కగా మాట్లాడే తీరు, ఎలాగ జరపాలి, ముందుకు ఎలాగ వెళ్ళాలి అనేది ఇప్పుడు జరుపుతున్నారు. ఇదివరకు అలా లేదు, అంత గందరగోళం మధ్యలోనే సాగేది అసెంబ్లీ. ఇప్పుడు అంటే ఇప్పుడు ఐటీ టెక్నాలజీ అన్ని వస్తున్నాయి విశాఖపట్నంకి. ఇది మనకు కావాల్సిన మెయిన్, ఇది ఇంపార్టెంట్. ఉద్యోగాలు కావాలి. ఇప్పుడు గత ప్రభుత్వం ఉద్యోగాలకు ఎవరో కల్పన చేయలేదు. ఇప్పుడు ఐటీ కంపెనీలు వచ్చాయి, రుషికొండ, ఐటీ సర్జ్, ఇటువంటివన్నీ ఇప్పుడు ఈ ప్రభుత్వం తీసుకొస్తుంది కాబట్టి మంచిగా వెళ్తుందని చెప్పుకోవాలి. ఈ పరిపాలన ఏ రకంగా అనిపిస్తుంది మీకు? మంచిగా వెళ్తుందండి. దీన్ని
ఇందులోని అడ్డు చెప్పడానికి ఏం లేదు. లోకేష్ గారు చక్కగా ప్రభుత్వాన్ని ముందు తీసుకెళ్తున్నారు. కూటమి ప్రభుత్వం బాగానే ఉంది. అల్లర్లు పెడదామని ట్రై చేస్తుంటారండి. దీన్ని ఏంటంటే కూటమి కాబట్టి ఎవరు ఇచ్చి పెట్టడానికి చూస్తుంటారు. దీన్ని పెద్దవాళ్ళు లోతుగా ఆలోచించి సంయమనంతో ఏ మీటింగ్ అయినా సరే సమాధానం చెప్పాలి. ఎందుకంటే లో క్యాటర్కి కొంచెం స్పీడ్ ఉంటుంది. కొంతమంది నచ్చుతుంది, కొంతమంది నచ్చవు మాటలు. కొంతమంది అంటారు వారి కర్మ దాని కర్మ అని. ఇది ఇటువంటివి ఏంటంటే కొంచెం ఈ జాగ్రత్తగా మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడాలని నా విన్నపం. ఇంకా ఎలాంటి డెవలప్మెంట్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? విశాఖపట్నం చాలా అభివృద్ధి చేయాలండి. ఇంకా ఉంది. చాలా పోర్ట్ నుంచి స్టీల్ ప్లాంట్ ఉంది, మన విశాఖ బీచ్ రోడ్ ఉంది, అలాగే గంగవరం ఉంది, అలాగే భోగాపురం ఎయిర్పోర్ట్ ఉంది. స్టీల్ ప్లాంట్ నుంచి వయా ఎన్ఏడి, అక్కయ్యపాలెం, హనుమంతవాక అప్ టు ఆనందపురం వరకు 6 లేన్ అభివృద్ధి చేస్తే చాలా బాగుంటుందని విశాఖపట్నం ప్రజలు కోరుకుంటున్నారు. అంటే ఇంకా విశాఖపట్నంకి చేయాల్సిన ఏమైనా హామీలు ఏమైనా ఉన్నాయంటారా? హామీలు చాలా ఇచ్చారండి. అందరు ప్రభుత్వాలు ఇలాగే హామీలు ఇస్తూనే ఉంటారు. దీన్ని అమలు చేస్తే దాన్ని గొప్పగా చెప్పుకోవాలి. అంతేగాని ఒకరు పూజ చేసి మళ్ళీ ఇంకోళ్ళు పూజ చేస్తే అది కరెక్ట్ కాదని నా అభిప్రాయం. పూజలు అందరూ చేస్తారు. నేను భూమి పూజ చేస్తాను, ఇంకోటి వచ్చి ఇంకో భూమి పూజ చేస్తారు. అలా కాకుండా దీన్ని సెంట్రల్ గవర్నమెంట్ నుంచి దీన్ని ఎలాగా ఫండ్ రప్పించుకోవాలి, ఎలాగ 6 లేన్స్ వేయాలి, ఎక్కడి నుంచి బ్రిడ్జిలు వేయాలి, ఎక్కడ ట్రాఫిక్ ఎక్కువ ఉంది, సిటీలో ట్రాఫిక్ ఎలాగ ఉంది, ఇవన్నీ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ విశాఖపట్నం జిల్లా వారు చూసుకోవాలి. ఇవన్నీ మెయిన్ ట్రాఫిక్ ఇబ్బంది ఉంది సిటీలో. సిటీలో ట్రాఫిక్ ఇబ్బంది ఉంది. ఎక్కడికక్కడ చలానాలు వేస్తున్నారు, అయినా ఇలాగే ఉంటుంది. 9 నెలల పరిపాలనలోని అంటే సూపర్ 6 పథకాలు అమలు పరిచేటట్టు ఏ రకంగా అనిపిస్తుంది మీకు? ఇది సూపర్ 6 పథకాలు అంటే చేస్తారు. కాకపోతే ఏంటంటే గత ప్రభుత్వం చేసిన అప్పుల వల్ల ఇది కొంచెం జాప్యం జరుగుతుంది. ఇది కూటమి ప్రభుత్వం ఏంటంటే అమరావతి ఎన్నో కోట్లు ఖర్చు పెట్టేసి దాన్ని అలాగా కూర్చోబెట్టారు గత ప్రభుత్వం. ఇప్పుడు దాన్ని నిలబెడుతున్నారు. దాన్ని నిలబెట్టేటప్పుడు దాని సహాయ సహకారాలు అందరూ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా ఫండ్ అది అందించి దాన్ని నిలబెట్టాలి. ఎందుకంటే అటు ఆ చివరి చెన్నై నుంచి ఇటు శ్రీకాకుళం వరకు మధ్యలో ఉంది అమరావతి. దీన్ని కాపాడుకునే బాధ్యత మన తెలుగు ప్రజలందరి మీద ఉంది. అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం బాగుందా, కూటమి ప్రభుత్వం బాగుందా? ఇది బాగుందా అంటే చెప్తున్నాం కదండి, ఇది భూమి పూజలకే పరిమితం అవుతున్నారు. భూమి పూజలు కాదండి, ఇది ఏ ప్రభుత్వం వచ్చినా గత పాలకులు హామీలకే సరిపెడుతున్నారు. ఇది హామీలు కాదండి, గట్టిగా నిలబడాలి. ఎమ్మెల్యే అవనివ్వండి, ఎంపీ అవనివ్వండి, ఎమ్మెల్సీ అవనివ్వండి, వాళ్ళు గట్టిగా ఉంటేనే, గట్టిగా లేకుండా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి జై సార్ నమస్తే సార్ అనుకుంటే పనులు జరగవు. ఇది పాలకులు తెలుసుకోవాలి. ఎందుకంటే ప్రజలు కోరుకునేది దేని కోరుకుంటారు? పలానా వ్యక్తి నించుంటాడు అంటే గ్రాడ్యుయేట్ అయ్యి ఉంటాడు, ఇటువంటి వ్యక్తి గెలిపిస్తే మనకి రోడ్లు బాగుంటాయి, లైట్లు బాగుంటాయి, డ్రైనేజీ బాగుంటాయి, ఉద్యోగరీత్యా మన గురించి ప్రశ్నోత్తరాల సమయంలో అడుగుతారు, మన అసెంబ్లీలో అడుగుతారు అని చెప్పేసి గర్వంగా చెప్పుకుంటారు. ఇప్పుడు అది లేదు, బూతులు మాట్లాడడం. దీనివల్ల ఉపయోగం ఏముందండి? ప్రజలు చేత్కరిస్తున్నారండి. దయచేసి గత పాలకులైనా ఇప్పుడు పాలకులైనా చక్కగా అసెంబ్లీలోనే అందరూ చూస్తారు కాబట్టి టీవీలోనే చక్కగా మాట్లాడితే అందరికీ అర్థమయ్యేటట్టు ఉంటుందని నా మనవి.